జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ప్రసాద్ చేయ ప్రసాద్ చేయ చేయ ఇది వెడల్కుంటారు కదా. అన్న పండగ వాతావరణం నెలకొంది. ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారో, వరంగల్ సభలో రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇచ్చిన మాట కట్టుబడి మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి మాటకు కట్టుబడి వారిచ్చిన మాట పైన నిలబడి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంచుమించు 32,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేయడానికి ఒక శుభదినం ఇది. ఇది రైతులకు నిజంగా కూడా ఒక పండగ దినం. ఇది దేశవ్యాప్తంగా దేశ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గ రోజు ఇది. దేశంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా 70,000 కోట్ల రుణాన్ని మాఫీ చేయడం జరిగింది. అదే మాదిరిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు వ్యవసాయం దండగా అనుకున్న సమయంలో వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు ఒకే ఒక విడతలో రుణమాఫీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ కరీంనగర్ సభలో చెప్పినట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కూడా తల్లి సోనియా గాంధీకి దక్కింది. ఇవాళ కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడేది, గాంధీ కుటుంబం అంటే ఇచ్చిన మాటకు నిలబడేది అని చెప్పి దీని ద్వారా తేట తెల్లమైంది. ఇవాళ ఏదైతే ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తుండ్రో ఇవాళ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశం. ఇవాళ కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 32,000 కోట్ల రుణాన్ని మాఫీ చేయడం జరుగుతుంది. అలా అందులో మొదటి విడతగా ఈ రోజు 1,00,000 వరకు ఏదైతే ఇంచుమించు 17 లక్షల మందికి సిరిసిల్ల ప్రాంతంలో సిరిసిల్ల నియోజకవర్గంలో 12,000 మంది ఖాతాదారులకు 67.5 కోట్ల రుణాన్ని మాఫీ చేయడం జరుగుతుంది ఇవాళ మొదటి విడతలో. అదే మాదిరిగా 1,50,000 రూపాయల రుణం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల ఆఖరులోగా రుణమాఫీ చేయడం జరుగుతుంది. 2 లక్షల వరకు ఉన్న వారందరికీ కూడా వచ్చే నెల అంటే ఆగస్టు 15వ తారీఖు లోపల రుణమాఫీ చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇగో రుణమాఫీ చేస్తా అగ రుణమాఫీ చేస్తా అని చెప్పుకుంటూ ఇవాళ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కేసీఆర్ గారు ఇవాళ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోవాలి. ఇవాళ ఇంచుమించు 28,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంటే ఇప్పుడింత అప్పుడింత చేసుకుంటూ కేవలం 21,000 రుణాన్ని మాత్రమే మాఫీ చేసి 7,000 రుణమాఫీ 7,000 బకాయిలు అట్లనే పెడితే ఆ బకాయిల్ని కూడా ఇప్పుడు పెద్ద మనసుతోని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా తీర్చబోతుండని ఇలా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ నిన్న మొన్నటి దాకా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు, చిల్లర మల్లర మాటలు మాట్లాడినరు. ఇది సాధ్యమైద్దా, ఇది అవుతుందా, ఇవాళ తెల్ల రేషన్ కార్డు అంటున్నారు, ఇదంటని చెప్పి
దానికి ప్రాతిపదిక ఒకటే అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చాలా సుస్పష్టంగా చెప్పింది. అలా వ్యవసాయదారునికి భూమి ఉండాలి, ఆ భూమికి రైతు పాసుబుక్ ఉండాలి, ఆ రైతు పాసుబుక్ పైన బ్యాంకులో అప్పు ఉండాలి. అదే ప్రాతిపదిక తప్ప ఈ రుణమాఫీకి ఇంకోటి ప్రాతిపదిక కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అలా ఇక కోడిగుడ్డుకు ఈకలు వీగినట్టు ఆయన హరీష్ రావు గారు ఓ మాట మాట్లాడతారు, ఇలా కేటీఆర్ గారు ఇంకో మాట మాట్లాడుతుంది. ఇలా కేటీఆర్ గారు ఇలా రైతు భరోసా బంద్ పెట్టి ఇలా మీకు రుణమాఫీ చేస్తున్నట. ఒక సన్నాసి దద్దమ్మ, రైతు భరోసా కానీ నీ పేరు మీద ఉన్న రైతు బంద్ కానీ ఎప్పుడు రైతులకు చక్కగా ఇచ్చిన ఒక మాట చెప్పు అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ మేమన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా ప్రజాపాలన కాబట్టి ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా రుణమాఫీ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతిపాదనలన్నీ కూడా ప్రజాపాలనలో భాగంగా ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాత మేము ఇలా రుణమాఫీ చేస్తున్నాం. అదే మాదిరిగా రైతు భరోసా కూడా ప్రాతిపదిక ఏముండాలి, ఇలా 10 ఎకరాల లోపు ఉన్న వారికి ఇవ్వాలా, 5 ఎకరాల వారికి ఇవ్వాలా, 50 ఎకరాల వారికి ఇవ్వాలా, దానికి ఏం ప్రాతిపదికన ఉండాలని చెప్పి ఆల్రెడీ మేమంతా కూడా ప్రజాపాలనలో ప్రజల యొక్క అభిప్రాయాలను, రైతుల యొక్క అభిప్రాయాలను తెలుసుకుంటాం. అందులో భాగంగానే రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మా వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదే మాదిరిగా మల్లు బట్టి విక్రమార్క గారు వీరందరూ కూడా వచ్చి రైతుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకొని మళ్ళా రైతు భరోసా కూడా ప్రాతిపదిక ఏది ప్రాధాన్యత లేవని చెప్పి గుర్తించడానికి రేపు పొద్దున మళ్ళీ మీటింగ్ కూడా పెట్టుకుంటున్నాం. ఇవాళ ఇవన్నీ కూడా రైతులకు అండగా ఉండడానికి, వ్యవసాయం దండగాని ఎవరైతే చెప్పినరో వారందరూ కూడా పండగ చేయాలన్న ఉద్దేశం కొద్దీ రైతు పక్షపాతిగా మా రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు. ఇంకొంతమంది ఉన్నారు ఇలా దేశంలో మేము రైతులను తీర్చిదిద్దామని చెప్పిన వాళ్ళు, రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చిన వాళ్ళు ఇలా మాల్యాలు మోడీలు అందరూ కూడా 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పులు చేసుకుంటే వాళ్ళందరినీ కూడా దేశాన్ని దాటిస్తున్న వైనాన్ని కూడా మేము అందరూ కూడా చూస్తుండాల. పెద్దల సహకారంతో దేశాన్ని దాటి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇలా. కానీ చిన్న రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ చేయడానికి వాళ్ళకు ధైర్యం రావట్లేయాల. వాళ్ళకు మాల్యాలు మోడీలే ఎక్కువైనరు, మాకు మా రైతులు ఇలా ఎక్కువైనరు. వాళ్ళు తలెత్తుకొని తిరగాలి, వాళ్ళు ఆత్మస్థైర్యంతో ఉండాలి, ఆత్మ న్యూన్యతాభావం కోల్పోయి తలెత్తుకొని ఈ సంఘంలో బతకాలి. ఈ దేశానికి వెన్నుముక రైతు, ఈ దేశాన్ని రక్షించేది రైతు, ఈ దేశానికి అన్నం పెట్టేది రైతు అన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ మేము మూలాలకెళ్ళి రైతును కాపాడితే ఈ దేశాన్ని కాపాడినట్టు. కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీకి ఇవాళ మేము మొదటి విడతగా ₹1,00,000 శ్రీకారం చెప్పి ₹1,00,000 రుణమాఫీ మొదలుపెట్టినాం. ఇక నిన్న మొన్నటి దాకా నేను చాలాసార్లు చెప్పిన ఆయన మాట్లాడడానికి పక్కపడి కాన్ఫరెన్స్ లో ఉంటాడు. ఆయనకు దమాక్ ఎక్కడుందో మాకు తెలియదు. అలా అరికాళ్ళలో ఉన్నదా, మోకాళ్ళలో ఉన్నదా, శీలమండలంలో ఉన్నదా తెలియదు. అలా మొన్నటిదాకా మాట్లాడింది. అలా నేను రాజీనామా చేస్తా, ఇది సాధ్యం కాదని చెప్పి ఇవాళ నేను చెప్తున్నా హరీష్ రావు గారికి, అయ్యా హరీష్ రావు గారు, స్పీకర్ ఫార్మాట్ లో నీ రాజీనామాను తీసుకొని నువ్వు 15వ తారీఖు నాడు, అంటే 15వ తారీఖు నాడు ఇండిపెండెన్స్ డే కదా, ఆ తర్వాత ఎప్పుడైతే ఇవాళ స్పీకర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని నీ రాజీనామాతో సిద్ధంగా ఉండని చెప్తున్నా. ఇటువంటి కేవలం జనంలో ఏదో మాట్లాడాలి, జనంలో మేము ప్రాబల్యం పొందాలి అని ఒక చిల్లర దిగజారుడు రాజకీయాలు చేయడానికి, చిల్లర స్టేట్మెంట్ ఇవ్వడానికి పనికొస్తారు తప్ప మీరు ప్రజలకు ఈ 10 సంవత్సరాల్లో ఉరగబెట్టింది ఏం లేదు, తిరగబెట్టింది ఏం లేదు. తెలంగాణ ప్రాంతాన్ని ఇలా సమూలంగా దోచుకున్నారు, నాశనం చేసినారు. ఆఖడికి వస్తే సిరిసిల్ల ప్రాంతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారి భాగవతం ఇయాల పంచభూతాలను గాలియాల, పంచభూతుల ఇసుకను, నీళ్లను, మట్టిని, గుట్టను, చెట్టును, పుట్టను ఆఖడికి వస్తే ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములను అప్పనంగా ఇవాళ తనకు అనుగుణంగా ఉన్న అనుయాయులకందరికీ కూడా ఏ విధంగా అసైన్మెంట్ చేసిండో ఈ త్వరలోనే బండారం అంతా బయట పెడితేయాలని ఎరియాల. అంతేకాకుండా ఇయాలనే వస్తుంది టీవీలలో చూసి నేను ఆయన శిష్యుడట తిరుపతి పిఏ గొర్రెల దందాల కూడా నోరు లేని మూగజీవాలను కూడా ఏ విధంగా దోచుకున్నాడో ఇవన్నీ కూడా ఈ దోపిడీ అవినీతిమయాలన్నిటి కూడా త్వరలోనే బట్టబయలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతులకు ఒక సుదినం. వాళ్ళందరూ కూడా సంతోషంతో మాకు ఇక అప్పు లేదు అని చెప్పి నిమ్మలంగా వాళ్ళ రైతు పాసుబుక్లన్నీ కూడా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఒకటేసారి
సిరిసిల్ల నియోజకవర్గంలో 67.5 లక్షల అంటే 67.5 కోట్ల రూపాయలు ఇవాళ 12,000 కుటుంబాల ఖాతాల్లో పడి వాళ్ళ రైతు పాసు పుస్తకాలన్నీ కూడా ఇవాళ వాళ్ళ చేతుల్లోకి రాబోయే సుదినం. కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా పండగల వాతావరణంలో వండుకుంటూ పండగని చేసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం.